జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నిన్న మా దేవాలయంలో జరిగినటువంటి చిన్న అనుభవం మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక అమ్మాయి 8వ తరగతి చదువుకున్నటువంటి ఒక అమ్మాయి దేవాలయం వచ్చి, పంతులు గారు నేను గోవింద కోటి రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి స్వామివారి పాదరకడి ఈ యొక్క పుస్తకాలను పెట్టి ఇవ్వండి స్వామి అని చెప్పింది. సరే, చాలా సంతోషం అనిపించింది. ఆ పేరున అర్చన చేసి నేను కూడా స్వామివారికి ఈమెకు గోవింద కోటి రాసేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి నా తరఫున కూడా ప్రార్థన చేసి ఇచ్చాను. తర్వాత అమ్మాయిని ఒక చిన్న ప్రశ్న వేశాను. అమ్మాయి, ఈ ఇన్స్పిరేషన్ ఎవరమ్మా, మరి ఇలా గోవింద కోటి రాద్దామని ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తను చెప్పిన సమాధానం విని నాకు ఒళ్ళు పులకరించిపోయింది. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎవరైనా కూడా గోవింద కోటి ఎందుకు రాస్తారు అంటే, మనోవాంఛ అభిష్ట సిద్ధి అంటే సంతానం కావాలనో, లేకపోతే వివాహం కావాలనో, లేకపోతే ఇంకోటో ఐశ్వర్యమో. కానీ ఆ వయసులో ఇవన్నీ ఉండవు. సర్వసాధారణంగా చదువు రావాలని, 8వ తరగతి అమ్మాయి చదువు రావాలని చేస్తుంది. కానీ తను చెప్పిన సమాధానం, స్వామివారిని చాలా దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా అయ్యగారు అన్నది. అంటే గోవింద కోటి రాసిన వాడికి మొదటి గడప దర్శనం, కులశేఖరపటి దర్శనం ఉంటుంది. స్వామివారికి జస్ట్ 5-6 అడుగుల దూరంలో ఉంచి దర్శనం చేసుకోవచ్చు. జన్మ ధన్యమవుతుంది. ఆ వయసుకు ఆలోచన వచ్చింది అంటే చాలా సంతోషం అనిపించింది. స్వామివారికి నా తరపున కూడా అమ్మవారి ఆ అమ్మాయికి ప్రతి ఒక్కరికి కూడా గోవింద కోటి రాసేటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర పెరుమాళ్ యొక్క పరిపూర్ణ మంగళాశాసనం ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.